ఓం శాంతి. ఈరోజు మురళి 12/6/2022 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 3/4/90। सर्व हदों से निकल बेहद के వైరాగి వనం। సర్వ హద్దుల నుండి బయటకు వచ్చి అనంతమైన వైరాగిగా తయారవ్వండి। సర్వ హద్దుల నుండి బయటకు వచ్చి అనంతమైన వైరాగిగా అవ్వండి। आज कल्प बाद फिर से मिलन मनाने सभी बच्चे अपनी साकारी स्पीड को मधुबन में पहुंच गए हैं। साकारी वतन का स्पीड हो मधुबन ही है, जहां बाप और बच्चों का रूहानी मेला लगता है, मिलन मेला होता है। तो सभी बच्चे मिलन मेला में आए हुए हो। ये बाप और बच्चों का मिलन मेला सिर्फ इस संगम युग पर और मधुबन में ही होता है, इसलिए सभी बाप मधुबन में पहुंचे हो। ఈ రోజు కల్పం తర్వాత మరలా మిలనాన్ని జరుపుకోవటం కోసం పిల్లలందరూ తమ సాకారి మధురమైనటువంటి ఇంటి అంటే మధుబనానికి చేరుకు సాకారి వతనం యొక్క స్వీట్ హోమ్ మధుబనే కదా। అంటే ఈ సాకార వతనంలో మన మధురమైన ఇల్లు ఏది? మధుబన్। మూలవతనంలో మన మధురమైన ఇల్లు శాంతిధామంలో మన మధురమైన ఇల్లు పరంధామం అని బాబా అంటారు। ఎక్కడైతే తండ్రి మరియు పిల్లల యొక్క ఆత్మిక మేళ జరుగుతుంది కదా, బాబా అంటున్నారు మిలనం చేసుకుంటున్నారు కదా, పిల్లలందరూ మిలన మేళాలో వచ్చి ఉన్నారు। ఈ తండ్రి మరియు పిల్లల యొక్క మిలనం యొక్క మేళ కేవలం ఈ సంగమ యుగంలోనే మధుబన్లోనే జరుగుతుంది। అందుకే అందరూ కూడా పరిగెత్తుకుంటూ మధుబనానికి చేరుతున్నారు కదా బాబాతో మిలనం జరుపుకో। మధుబన్ బాప్ దాదా యొక్క సాకార రూపంలో కూడా మిలనం చేసుకోవచ్చు, అలానే దాని తోడులో సహజ స్మృతి ద్వారా అవ్యక్త మిలనం కూడా చేయిస్తుంది। ఎందుకంటే మధుబన్ యొక్క ధరిణి ఆత్మిక మిలనం సాకార రూపంలో మిలనం యొక్క అనుభూతి యొక్క వరదానం లభించినటువంటి ధరణి అంటున్నారు। అంటే ఆ ధరణికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంటున్నారు బాబా। వరదాని ధరణి హోనే కే కారణం అంటే మధుబన్ వరదాని ధరణి అయిన కారణంగా మిలనం యొక్క అనుభవం సహజంగా చేసుకుంటున్నారు। और कोई भी स्थान पर ज्ञान सागर और ज्ञान नदियों का मिलन मेला नहीं होता। ఇంకే స్థానంలో కూడా జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదుల యొక్క మిలనం అనేది జరగదు। సాగర్ और नदियों के मिलन मेले का ये एक ही स्थान है। సాగరుడు నదులు కలుసుకునేటటువంటి స్థానం ఇది ఒక్కటి, అలాంటి మేళా జరిగిన స్థానం ఇది ఒక్కటే అంటున్నారు। ऐसे महान वरदानी धरणी पर आई, ఇటువంటి మహత్వంతో కూడుకున్నటువంటి ఈ వరదాని ధరణిపైకి మీరందరూ వచ్చారు। ऐसे समझते हो। మరి మధుబనం మనం చేరుకున్నప్పుడు మధుబనం యొక్క ధరణి యొక్క విలువ ఇంత ఉందని మీరు అనుకుంటున్నారా? అర్థం చేసుకున్నారు కదా। तपस्या वर्ष में इससे विशेष इस कल्प में पहली बार मिलने वाले बच्चों को गोल्डन चांस मिला है। ఈ తపస్య సంవత్సరంలో విశేషంగా ఈ కల్పంలో మొట్టమొదటిసారి మిలనం చేసుకునేటటువంటి పిల్లలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది। అంటే ఈ మురళిలు ఏవైతే బాబా ఇప్పుడు చెప్తున్నారో ఇప్పుడు అవి అప్పట్లో తపస్య సంస్థలో చెప్పిన మురళిలు అన్నమాట। అందుకే ప్రతి అవ్యక్త మురళిలో బాబా చెప్తున్నారు కదా తపస్య సంస్థ। కిత్నే లక్కీ హో, మరి మీరు ఎంత భాగ్యశాలి।
तपस्या के आदि में ही नए बच्चों का एक्स्ट्रा बल मिला है। ఈ తపస్య ఆదిలోనే కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్స్ట్రా శక్తి లభించింది. ఆదిలోనే ఈ ఎక్స్ట్రా బలం రావటం కోసం ముందుకు వెళ్ళటంలో సహయోగిగా అవుతుంది. అందుకే కొత్త పిల్లలకు డ్రామా కూడా ముందే వెళ్ళేటటువంటి సహయోగాన్ని ఇచ్చింది. అంటే इसलिए ये उल्हाना नहीं दे सकेंगे कि हम पीछे आए हैं, మేము వెనక్కి వచ్చాము అన్న ఇదైతే మీకు ఆ డౌట్ లేదు. ఈ తపస్య సంవత్సరంలో మీరు వచ్చారు, డ్రామా అనుసారంగా మీ పురుషార్థంలో ఇంకా ముందుకు వెళ్ళడం కోసం మీకు ఎక్స్ట్రా బలం లభించింది. అలా ఆలోచించింది. नहीं तपस्या वर्ष को भी वरदान मिला हुआ है. అయితే బాబా అంటున్నారు ఈ తపస్య సంవత్సరానికి కూడా వరదానం లభించింది. ఈ తపస్య సంవత్సరంలో ఈ వరదాని భూమిపైకి వచ్చేటటువంటి అధికారం లభించింది మీకు. ఛాన్స్ మిలా హై, ఛాన్స్ లభించింది. ఏ ఎక్స్ట్రా బాకీ కమ్ నహీ హై. ఈ ఎక్స్ట్రా ఏదైతే మీకు భాగ్యం లభించిందో ఇది తక్కువైంది కాదు. ये वर्ष का मधुबन धरणी का और अपने पुरुषार्थ का तीनों वरदान विशेष अपने नए बच्चों का मिले हैं. ఈ సంవత్సరం యొక్క మధుబన్ ధరణి యొక్క మీ పురుషార్థం యొక్క మూడింటి యొక్క వరదానాలు విశేషంగా కొత్త పిల్లలకు లభించున్నాయి. తో కిత్నే లక్కీ హై. మరి దీన్ని బట్టి మీరు ఎంత అదృష్టవంతులయ్యారు. ఇతనే అవినాశి భాగ్య కా నశ సాత్ మే రఖే. ఇంత అవినాశి భాగ్యం యొక్క నశను మీ తోడులో ఉంచుకోవాలి. सिर्फ यहाँ तक नशा ना रहे लेकिन अविनाशी बाप है, अविनाशी आप श्रेष्ठ आत्माएं हो तो भाग्य भी अविनाशी है. అయితే బాబా అంటున్నారు మీరు ఎంత అదృష్టవంతులయ్యారు. కేవలం ఇక్కడి వరకే కాస్త నశ కాదు, అవినాశి తండ్రి, అవినాశి శ్రేష్ఠాత్మైన మీరు, మీ భాగ్యం కూడా అవినాశి. ఇంత నశ అవినాశి భాగ్యం యొక్క అవినాశిగా ఉంచుకోవాలి కదా. ఎస్సే పర్ సహజ అటెన్షన్ దేనికి బాత్ హై. కేవలం దేనికోసం అంటే మీరు సహజంగా అటెన్షన్ ఇవ్వటం కోసం బాబా చెప్తున్నటువంటి విషయం. టెన్షన్ వాళ్ళ అటెన్షన్ నై. మా బాబా ఇంత బాధ్యత అబ్జెక్ట్ వస్తున్నారు, ఇంత ఇదిగా చెప్తున్నారు అని చెప్పి టెన్షన్ పెట్టుకునేటటువంటి అటెన్షన్ అయితే కాదు. సహజ అటెన్షన్, సహజంగా అటెన్షన్ ఉండాలి. और मुश्किल है ये पीकिया. దీనిలో ఏమైనా కష్టం అనిపిస్తుందా? మేరా బాబా జాన్ లియా మాన్ లియా. నా తండ్రి అని తెలుసుకున్నారు, అంగీకరించారు. तो जान लिया, मान लिया, अनुभव कर लिया, अधिकार प्राप्त हो गया. तो मुश्किल क्या है? తెలుసుకున్నారు, అంగీకరించారు, అనుభవం చేసుకున్నారు, అధికారం ప్రాప్తించుకున్నారు. ఇందులో ఇంకేం కష్టం ఉంది చెప్పండి. सिर्फ एक ही मेरा बाबा ये अनुभव होता है. కేవలం నా తండ్రి ఈ అనుభవం చేసుకుంటూనే ఉండండి. ఇది ఫుల్ నాలెడ్జ్. ఇలా అనుభవం చేసుకోవటమే పూర్తి జ్ఞానము అంటున్నారు బాబా. ఏక్ బాబా शब्द में सारा आदि मध्य अंत तक ज्ञान समाया हुआ क्योंकि बीज है ना. బాబా అంటున్నారు ఒక్క బాబా అన్న శబ్దంలోనే మొత్తం ఆది మధ్యం అంతం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. ఎందుకంటే బీజం కదా, మొత్తం వృక్షం యొక్క జ్ఞానం బీజంలోనే ఉంది. बीज में तो सारा जाट समाया हुआ होता है ना. विस्तार बोल सकता है लेकिन सार एक बार शब्द ये याद करना मुश्किल नहीं है. అయితే బాబా అంటున్నారు బీజంలోనే మొత్తం వృక్షం ఇమిడి ఉంటుంది. విస్తారం మర్చిపోవచ్చు కానీ సారమైనటువంటి ఒక్క బాబా అన్న ఈ శబ్దం స్మృతి ఉండటం కష్టమేమీ కాదు.
सदा सहज है ना, सदा सहज में करा, कभी सहज कभी मुश्किल नहीं, అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టం కాదు కదా. ఒక్క బాబా అన్న శబ్దంలోనే అంతా ఉంది అంటున్నారు బాబా. సదా బాబా మీరా హే, కభీ కభీ మేరా హై. చెప్పండి, బాబా సదా నావారేనా? అప్పుడప్పుడు నావారు, అప్పుడప్పుడు పక్కన ఉన్నవారు, అప్పుడప్పుడు ఎదురుగున్నవారు, అలా కాదు. సదా ఎవరి వారు? నావారు. జబ్ సదా బాబా మీరా హై తో, ఎప్పుడైతే బాబా సదా నావారైనట్లయితే याद भी सदा सहज है, స్మృతి కూడా సదా సహజంగానే ఉంటుంది. कोई मुश्किल बात नहीं, ఎక్కడ కూడా కష్టమైన విషయం లేదు. भगवान ने कहा आप मेरे, और आपने कहा आपने, భగవంతుడు స్వయంగా చెప్పారు మీరు నా వారిని, మీరు కూడా అన్నారు మీరు నా వారు. फिर क्या मुश्किल है? మరి ఇందులో ఇంకేం కష్టం ఉంది చెప్పండి. స్మృతి చేయడం కష్టం అనిపిస్తుందా? గుణాలను ప్రాప్తి చేసుకోవడం కష్టం అనిపిస్తుందా? ఏం కష్టం అనిపిస్తుంది? ఈ ఒక్క పదంలోనే అన్ని ఉన్నాయని అంటున్నప్పుడు इसलिए విశేష నయే బచ్చి और आगे बढ़ो. అందుకే విశేషంగా కొత్త పిల్లలు ఇంకా ముందుకెళ్ళాలి. అభి भी आगे बढ़ने का ఛాన్స్ है, ఇంకా టూ లేట్ బోర్డు బాబా పెట్టలేదు, ఇంకా ముందుకెళ్ళేందుకు ఛాన్స్ ఇప్పటికీ ఉంది. इसकी विधि है वेस्ट, अर्थात व्यर्थ को बचना. మీరు ఇంకా ముందుకెళ్ళాలి. अभी फाइनल समाप्ति का बिगुल नहीं बजा है. అయితే బాబా అంటారు ఇప్పుడు ఇంకా ఫైనల్ అయిపోయింది, సమాప్తి అయిపోయిందని విజిల్ అయితే వేయలేదు. इसलिए उड़ो और औरों को भी उड़ाते चलो. అందుకే మీరు ఎగరండి, ఇతరులను కూడా ఎగిరిస్తూ వెళ్ళండి. మీరు ఎగిరే దాంట్లోనే ఇతరులు ఎగరడం ఉంది, ఇతరులు ఎగిరించడంలోనే మీ ఎగరడం కూడా. అంటే ఎగరడం అంటే ముందుకే, అయితే మీరు ఎగురుతూ ఇతరులను ఎగిరించుతూ ఉండాలి అంటే దానికి విధి చెప్తున్నారు. వేస్ట్ అర్థాత్ వ్యర్థకు బచ్. ఈ వ్యర్థం నుండి ఏంటి? మిమ్మల్ని మీరు రక్షించు. బచ్తా బచత్ కా ఖాతా, జమా కా ఖాతా बढ़ाते चलो, क्योंकि 63 जन्म से बचते नहीं की है लेकिन गवाया है. అయితే దాచి అదే మిగిలి ఉన్నటువంటి ఖాతా, జమ అయినటువంటి ఖాతా, దీన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అంటే చేయగా మిగిలింది, జమ అయ్యింది. అర్థమైందా? రెండు రకాలు ఉన్నాయి, మిగిలింది జమ అయ్యింది. రెండింటిని ఏం చేసుకోమంటున్నారు? పెంచుకోండి. ఎందుకంటే 63 జన్మల నుండి రక్షించుకునేది దాచుకునేది లేదు, కానీ పోగొట్టుకోవడమే జరిగింది. మరి సేవ్ చేసుకునే సమయం ఎప్పుడంటే ఈ సంఘం. ఎందుకంటే సేవ్ చేయడం ఎలాగా, ఏది సేవ్ చేయాలి, ఏది సేవ్ చేస్తే జమ అవుతుంది. ఈ జ్ఞానం 63 జన్మల నుండి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇవ్వటానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. కాబట్టి జమ చేసుకునేది అదే బచాయించేది, పొదుపు చేసుకునేది. ఇప్పుడు అంటే బాబా అంటారు సభీ ఖాతే వ్యర్థగా ఖతం కర్రీ. అన్ని ఖాతాలని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఏం చేస్తున్నారు? ఏం లేకుండా అయిపోయి శ్వాస ఖజానా भी गवाया. ఏమేమి పోగొట్టుకున్నారో బాబా చెప్తున్నారు, రోజు చేస్తున్నారు. శ్వాస ఖజానాను పోగొట్టుకున్నారు, సంకల్ప ఖజానాను పోగొట్టుకున్నారు, సమయ ఖజానా भी गवाया. సమయం యొక్క ఖజానాను పోగొట్టుకున్నారు. గుణం కా ఖజానా भी गवाया. గుణాల యొక్క ఖజానాను పోగొట్టుకున్నారు. శక్తి యొక్క ఖజానా भी गवाया. శక్తుల యొక్క ఖజానాను పోగొట్టుకున్నారు. జ్ఞాన కా ఖజానా भी गवाया. జ్ఞాన ఖజానాను పోగొట్టుకున్నారు. కిత్నే ఖాతే ఖాళీ హో గయే. దేని ప్రకారం చూస్తే ఎన్ని ఖాతాలు మనవి ఖాళీ అయిపోయాయి. అవి ఇన్ సభీ ఖాతోं को జమా కన్నా. ఇప్పుడు ఖాళీ అయిపోయిందని ఏం చేయాలి? జమ. ఇప్పుడు ఈ అన్ని ఖాతాలని మనం జమ చేసుకోవాలి. ఏంటంటే శ్వాస, సంకల్పం, సమయం, గుణాలు,
శక్తులు, జ్ఞానం 6 పోయాయండి. ఇంకా ఎన్ని పోయాయో మరి. అన్నిటినీ జమ చేసుకోండి. जमा होने का समय भी अभी है और जमा करने की विधि भी बाप द्वारा सहज मिल रही है. జమ చేసుకునేందుకు సమయం కూడా ఇప్పుడే, అంటే జమ జరిగేందుకు సమయం కూడా ఇప్పుడే, జమ చేసుకునేందుకు విధి కూడా తండ్రి ద్వారా సహజంగా లభిస్తుంది. विनाशी खजाने खर्च करने से कम होते हैं, उगते हैं, और ये सब खजाने जितना स्पा के प्रति और औरों के प्रति शुभ वृत्ति से कार्य में लगाएंगे उतना जमा होता जाएगा, बढ़ता जाएगा. అయితే బాబా అంటున్నారు వినాశీ ఖజానాలను ఖర్చు చేయడం ద్వారా ఏమవుతుంది, తక్కువ అవుతుంది. ధనం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకేవైతే బయట వినాశీ ఖజానాలు ఉన్నాయి, నగలు కావచ్చు, తినేది కావచ్చు, ఖర్చు పెడుతుంటే ఏమవుతుంటాయి, తగ్గిపోతుంది. అవి వినాశీ ఖజానాలు అన్నారు దాన్ని. అంటే ఇంకా ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటాయి. ఈ అన్ని ఖజానాలు స్వయం ప్రతి మరియు ఇతరుల ప్రతి ఎవరైతే శుభ వృత్తితో కార్యంలో వినియోగిస్తామో మనకి బాబా ఇచ్చే ఖజానాల్ని, అవి ఇంకా జమ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. యహా ఖజానంకో కార్యమే లగన, ఇక్కడ ఖజానాలను భగవంతుడి కార్యంలో వినియోగించడం లేదా నా స్వయం ప్రతి వినియోగించడం అంటే మీనింగ్ ఏంటంటే జమ చేసుకునేందుకు విధి. वहां खजाना जमा करने की विधि है और यहाँ लगाना జమా करने की విధి है. అక్కడ ఏంటంటే ఉంచుకోవటం అంటే జమ చేసుకోవటం, అంటే ఖర్చు పెట్టుకోకుండా దాచుకోవటం అంటే జమ చేసుకోవటం ఎక్కడ, బయట. ఇక్కడ ఖజానాలను పెట్టటం అంటే మన స్వప్రతి పురుషార్థంలో కానీ ఇతరుల ప్రతి విషయంలో కానీ వినియోగించేందుకు అర్థం ఏంటంటే జమ చేసుకునేందుకు విధి. జ్ఞానం ఎంత ఇస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. భగవంతుని కార్యంలో ఎంత సమయం పెడుతూ ఉంటే అంత సమయం పొదుపు అవుతుంది. పొదుపు అవడం అంటే ఏంటి, భగవంతుని కార్యంలో మీ పుణ్య ఖాతాలో జమ అవుతుంది. సంకల్పాలను ఇందులో ఎంత వినియోగిస్తూ ఉంటామో అంటే ఏంటి, భగవంతుడి కార్యంలో ఒక మంచి సేవను వినియోగించడంలో మనం సంకల్పాలను వినియోగిస్తున్నాము, భగవంతుడి సేవ వృద్ధి చేయడంలో మన సంకల్పాలను పెడుతున్నాము, 10 మంది ఇందులో రిటర్న్ అవడంలో మన సంకల్పాలు వినియోగం అవుతున్నాయి. అంటే ఇందులో బాగా యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటి, జమ. శ్వాస కూడా అలాగే గుణాన్ని ఇందులో నమ్రత గుణం, సహన శక్తి యొక్క గుణం, ధైర్యత గుణం, ఇంకా ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఇందులో ఎంత పెడుతూ ఉంటే మనలో అంత డెవలప్ పెడుతూ ఉంటాయి. అష్టశక్తిని ఏవైతే సమయం, జ్ఞానం, ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో ఎంత ఉపయోగిస్తూ ఉంటే ఏమవుతుందో అంతగా మనలో జమ అవుతుంది. వినియోగించడం అంటే జమ చేసుకోవడం, అక్కడ వినియోగించడం అంటే ఖర్చు పెట్టడం, దాచుకోవడం అంటే అక్కడ జమ చేసుకోవడం. ఇక్కడ మనం వినియోగిస్తేనే జమ అవుతుంది, లేదు నేను దాచిపెట్టుకుంటానంటే అవి. మొన్న అవ్యక్త మురళిలో కూడా బాబా చెప్పారు, కొంతమంది ఈశ్వరీయ ఖజానాన్ని దాచుకుంటారు, పాత వాటిని వినియోగిస్తారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది, కానీ అలా పనికిరాదు. ఈ ఈశ్వరీయ సంస్కారాలను ఏమన్నారు బాబా, వినియోగించండి, అదే బాబా. ఇంకా బాబా చెప్తున్నారు ఫర్కేనా, అక్కడికి ఇక్కడికి తేడా అనేది ఉంది కదా. సమయకు స్వయం ప్రతి या औरों प्रति शुभ कार्य में लगा हो तो जमा होता जाएगा. సమయాన్ని స్వయం ప్రతి లేదా ఇతరుల ప్రతి మంచి కార్యంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే సమయం జరుగుతుంది. ఇందులో తప్పించి అన్నిట్లోనే పెడుతున్నామంటే అదేంటి, పోతుంది. జ్ఞానాన్ని కార్యంలో వినియోగించండి, అలానే గుణాలను, శక్తిని ఎంత వినియోగిస్తారో అంత పెరుగుతాయి. ये नहीं सोचना जैसे वो लाकर में रख देते हैं और समझते हैं बहुत जमा है, ऐसा आप भी सोचो मेरे बुद्धि में ज्ञान बहुत है, गुण भी मेरे में बहुत है, శక్తిयों भी बहुत है. ఇలా ఆలోచించకండి. అక్కడ ఏం చేస్తారంటే నగల్ని,
ధనాన్ని లాకర్ లో ఉంచుకున్నారంటే ఏమంటారంటే జమ అవుతుంది. మా దగ్గర ఇంత ఉంది అని వాళ్ళకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీరు కూడా నా బుద్ధిలో జ్ఞానం చాలా ఉంది, నాలో గుణాలు చాలా ఉన్నాయి, నాలో శక్తులు చాలా జమ అయి ఉన్నాయి అంటే జమ అవుతుందా? అలా ఎప్పుడు ఆలోచించు. వినియోగిస్తేనే జమ అవుతుంది. ఇక్కడ దాచిపెట్టుకోవడం కాదు అంటున్నారు బాబా. ఇంకా చెప్తున్నారు చూడండి. లాకప్ కర్కే నహీ రఖో, యూజ్ కర్. తాళం వేసి ఉంచుకోవడం కాదు. వీటిని జ్ఞానాన్ని, గుణాల్ని, శక్తుల్ని, సమయాన్ని, శ్వాసని, సంకల్పాన్ని వాటిని ఏం చేయాలి? యూజ్ చేయాలి. నా దగ్గర ఒక విశేషం ఉంది. భగవంతుడి కార్యంలో పెట్టి ఇంకా డెవలప్. మొన్న ఈ మధ్యన బాబా స్లోగన్లో కూడా చెప్పారు. గుణాలని చూడండి, విశేషతని స్ప్రెడ్ చేస్తే ప్రపంచం ఏమవుతుంది? సుఖమయం. అలాగే మనలో ఉన్న విశేషతని భగవంతుడి కార్యంలో ఉపయోగిస్తే మనం కూడా ఏమవుతాము? సుఖంగా. వాటిని వినియోగించాలి. అర్థమైందా? సమझा? జమా కర్నేకి విధి క్యా హై? మరి జమ చేసుకునేందుకు విధి ఏంటంటే కార్యంలో వినియోగించు. స్వయం ప్రతి भी यूज करो, नहीं तो लूज हो जाएंगे. స్వయం ప్రతి యూజ్ చేసుకోండి, లేదంటే లూజ్ అవ్వడం అంటే పోతాం. कई बच्चे कहते हैं कि सर्व खजाने मेरे अंदर बहुत समाये हुए हैं, लेकिन समाये हुए की निशानी क्या है? చాలా మంది పిల్లలు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, ఏమంటూ ఉంటారంటే వాళ్ళ అన్ని ఖజానాలు ఇముడు ఉన్నాయి. మరి ఇముడు ఉన్నాయంటే దానికి గుర్తేంటి? వారిలో కోపం చాలా ఉందంటే గుర్తు కనిపిస్తుంది కదా మొఖంలో. చిడిపిడతనం, కోపంగా ఉండటం, సీరియస్ గా ఉండడం, అర్థం ఏంటి? వీళ్ళ కోపం ఉంది, అది బాగా ఇమిడి ఉందంటే కనిపిస్తుంది. అలాగే మనలో కూడా ఈ ఖజానాలన్నీ ఇమిడి ఉన్నాయంటే గుర్తు. సమాయే హుయే హై అర్థాత్ జమ. ఇమిడి ఉన్నాయంటే అర్థం ఏంటి? జమ చేసుకున్నారు. तो उसकी निशानी है स्वा प्रति व औरों का प्रति समय पर काम में आई. మీలో ఇమిడి ఉన్నాయి, జమ అయి ఉన్నాయి. దానికి గుర్తు ఏంటంటే స్వయం ప్రతి మరియు ఇతరుల ప్రతి సమయానికి యూజ్ చేయటం. అక్కడ ఏది అవసరమో అది వెంటనే మన కార్యంలోకి వచ్చేయటం. కామ్య ఆయే హీ నహీ और कहे बहुत जमा है. మనకు అవసరమైనప్పుడు అది రాలేదు, పనికి రాలేదు, కానీ చెప్తున్నారేంటి? మా దగ్గర చాలా ఉంది, బహుత్ జమ, చాలా జమ అయి ఉంది, చాలా ఇమిడి ఉంది అంటే కార్యంలో వినియోగించకపోతే జమ అయి లాభం ఏంటి చెప్పండి? तो इसको యథార్థ జమకి విధి नहीं कहेंगे. దీన్ని యథార్థంగా జమ అయి ఉంది అనడానికైతే లేదు, ఇది విధి కాదు. इसलिए अगर యథార్థ విధి नहीं होगी तो, ఒకవేళ యథార్థంగా విధి లేకపోయినట్లయితే సమయ పర్ సంపూర్ణత యొక్క సిద్ధి అనేది లభించు. అంటే ఏంటి? ఆ కార్యంలో ఆ గుణాల్ని, ఆ శక్తుల్ని, ఆ ఖజానాల్ని వాటిని వినియోగిస్తేనే సిద్ధిస్తుంది. సహన శక్తి ఉపయోగించాల్సిన దగ్గర సహన శక్తి ఉపయోగిస్తే దానికి సిద్ధి మనకు ప్రాప్తిస్తుంది. కానీ ఉపయోగించాల్సిన దగ్గర సహన శక్తి ఉపయోగించాల్సిన దగ్గర ప్రేమను ఉపయోగించాల్సిన దగ్గర శక్తి ఉపయోగించి మేము అనుకున్న రిజల్ట్ రాలేదు, మేము మెడిటేషన్ నేర్చుకుంటున్నాము, జ్ఞానం చాలా వింటున్నాము, 10 సంవత్సరాలు బట్టి ఉన్నాము, కానీ ఏమీ సిద్ధి లేదు. ఉంటుందా? ధోకా మిల్ జాయేగా. అప్పుడు ఏమవుతుంది? సిద్ధి నహీ మిలేగి, సిద్ధి లభించదు. गुणों को, శక్తిयों को कार्य में लगा हो तो बढ़ते जाएंगे. గుణాలైనా కావచ్చు, శక్తినైనా కావచ్చు, వాటిని వినియోగిస్తే కదా పెరుగుతుంది. తో బచత్ కి విధి, మరి పొదుపు చేసుకునేందుకు విధి, జమ చేసుకునేందుకు విధిని మీదిగా చేసుకోండి. అంటే ఆ విధిని మీదిగా చేసుకోండి. फिर व्यर्थ का खाता स्वतः ही परिवर्तन हो सफल. ఎప్పుడైతే ఇది అవుతుందో అప్పుడు వ్యర్థమైన ఖాతా సమాప్తం అవుతుంది, పరివర్తనై స్వతహాగానే సఫలము. जैसे भक्ति मार्ग में
ये नियम है कि जितना भी आपके पास स्थूल धन है तो उसके लिए कहते हैं दान कर, సఫल कर तो बढ़ता जाए। భక్తి మార్గంలో కూడా అంటారు ఏదైతే స్థూలమైన వినాశీ ధనం ఉందో దాన్ని సఫలం చేసుకోవాలి అంటే చెప్తారు దానం చేయండి, సఫలం చేసుకోండి, పెంచుకోండి అని చెప్తారు। सफल करने के लिए कितना उमंग उत्साह बढ़ाते हैं భక్తి में भी దాన్ని సఫలం చేసుకోవడం కోసం ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతారు అందరిలో కూడా భక్తి మార్గంలో కూడా। तो अभी तपस्या वर्ष में सिर्फ ये नहीं चेक करो कि व्यर्थ कितना गवाए। ఈ తపస్య సంవత్సరంలో కేవలం మీరు ఇది ఒకటే కాదు వ్యర్థాన్ని ఎంత పోగొట్టుకున్నాననేది కాదు చెక్ చేయాల్సింది। ఏం చేయాలి? వ్యర్థ గవాయ ఓ అలగ్ బాత్, వ్యర్థాన్ని పోగొట్టుకున్నాడు మంచిదే, అది వేరే విషయం। लेकिन ఏ చెక్ కరోకి సఫల్ కిतना किया, కానీ ఇది చెక్ చేసుకోండి ఎంత సఫలం చేసుకున్నాను। जो सारे खजाने सुनाए ఏ ఖజానాలనైతే బాబా వినిపించారు వాటన్నిటిని నేను ఎంత సఫలం చేసుకున్నాను। గుణ भी है बाप की देने, మరి గుణాలు ఉన్నాయి ఎవరిచ్చారు? బాబా ఇచ్చారు। मेरा ये गुण है, मेरी शक्ति है, मेरी विशेषता है। ये स्वप्न में भी गलती नहीं करना। నా గుణాలు, నా విశేషతలు, నా శక్తి ఇవి పొరపాటును కూడా స్వప్నంలో కూడా అంటారు। ये बात की देने हैं तो प्रभु दे, परमात्मा देन को मेरे मानना ये महापाप। ఇది తండ్రి ఇచ్చినట్టు అంటే ప్రభువు ఇచ్చేటట్టు, పరమాత్మ ఇచ్చే వాటిని నాది అని అనటం ఇది महापाप। कई बार कई बच्चे साधारण भाषा में भी सोचते भी है और बोलते भी है कि मेरे इस गुण को यूज नहीं किया जाता, मेरे में ये शक्ति है, मेरी बुद्धि बहुत अच्छी है, इसको यूज नहीं किया जाता। కొంతమంది పిల్లలు కొన్ని సార్లు సాధారణ భాషలో నోట్ అనేసుకుంటారు వాళ్ళ మంచి గుణాలు ఉన్నాయి కానీ యూజ్ చేయట్లేదు, వాళ్ళ మంచి శక్తులు ఉన్నాయి కానీ యూజ్ చేయట్లేదు, నా బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది, నా ప్లాన్ పెట్టట్లేదు। ఈ మేరీ అన్నది ఎక్కడి నుండి వచ్చింది? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? మేరీ కహా మళ్ళీ నాది అన్నారా మైలు పెట్టారు। भक्ति में भी ये शिक्षा 63 जन्मों से देते रहे हैं कि मेरा नहीं मानो तेरा मानो। భక్తిలో కూడా 63 జన్మల నుండి శిక్షణ ఇస్తూనే ఉన్నారు నాది అనకండి నీది అనండి। लेकिन फिर भी माना नहीं, అయినా అంగీకరించట్లేదు। तो ज्ञान मार्ग में भी कहना तेरा और मानना मेरा ये टगी ये नहीं चलते। జ్ఞాన మార్గంలో కూడా మీరు చెప్పటం నోటితో అంటున్నారు నీది అని, మనసులో మాత్రం ఇది నాది, ఈ మోసం ఇక్కడ నడవదు అంటున్నారు। इसलिए प्रभु प्रसाद को अपना मानना ये अभिमान और अपमान करना। అందుకే ప్రభు ప్రసాదించే దాన్ని నాది అనటం ఇదే అభిమానము అవమానం చేయటం। బాబా బాబా శబ్ద కహా భీ భూలో నహీ, ఈ బాబా బాబా అన్న శబ్దాన్ని ఎక్కడా కూడా मर्चिपो। बाबा ने शक्ति दी है, बुद्धि दी है, बाबा का कार्य है, बाबा का सेंटर है, बाबा की सब चीजें हैं। ते बाबा शक्ति इच्चारू, బుద్ధినిచ్చారు, బాబా కార్యము, బాబా సెంటరు, ఇవన్నీ బాబాయే వస్తువులు। ఎప్పుడు అనుకోకండి నా సెంటర్ నేను తయారు చేస్తాను, నా అధికారము, అలా ఎప్పుడు అనుకోవద్దు। हमारा शब्द कहाँ से आया? ఇది నాది మనది ఎక్కడి నుండి వచ్చింది? आपका क्या है? మందా ఏంటిదేనా? గటరీ సంభాల్ కర్ రఖీ హై క్యా? మూట ఏమైనా పట్టుకొని వచ్చారా ఏంటి వచ్చేటప్పుడు దాన్ని సంభాలించమని? कई बच्चे ऐसा नशा दिखाते हैं हमने सेंटर का मकान बनाया है तो हमारा अधिकार है, हमने ये वस्तु दे दिया है तो हमारा है। కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారంట ఈ సెంటర్ ఈ ఇల్లు మేము తయారు చేసాం కాబట్టి మా అధికారం,
ఈ వస్తువు మేము ఇచ్చాం కాబట్టి మా అధికారం, నాది అనేది ఎక్కడ లేదు. కానీ ఇది తయారు చేసిన సెంటర్ ఎవరిది? बाबा सेंटर कर। तो जब बाबा को अर्पण कर दिया तो ఏదైనా వస్తువు గాని సెంటర్ గాని బాబాకి అర్పణ చేసేసిన తర్వాత फिर आपका कहाँ से है? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఇందులో నాది అనేది ఏమి లేదు, బాబా అదే. मेरा कहाँ से है? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? जब बुद्धि बदलती है तो कहते हैं मेरा है। అయితే బాబా అంటారు ఎప్పుడైతే బుద్ధి పరివర్తన అయిపోయినట్లయితే అంటారు నాది. मेरे मेरे ने ही मैला किया और फिर मैला होना। ఈ నాది నాది అనటమే మైలు చేశారు, మైలు పడిపోయింది. जब ब्राह्मण बने तो ब्राह्मण जीवन का बाग से पहला वायदा कौन सा है? ఎప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా అయినట్లయితే బ్రాహ్మణ జీవితం నుండి తండ్రితో ఫస్ట్ మీరు చేసిన ప్రతిజ్ఞ, బ్రాహ్మణ జీవితం ఎప్పుడైతే తయారైందప్పుడు నయో నే వాదా కియా హై యా పురాణో నే కియా హై? కొత్త వాళ్ళే ప్రతిజ్ఞ చేశారా లేదా పాత వాళ్ళు కూడా చేశారా? నై भी अभी तो पुराने होकर आए हो ना, కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు పాత వాళ్ళుగా వచ్చారు కదా. నిత్య బుద్ధి का ఫామ్ భర్కర్ ఆయే हो ना, ఈ నిత్య బుద్ధి యొక్క ఫామ్ నింపుకొని వచ్చారు కదా. तो सबका पहला पहला वायदा है, అందరి యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటి బాబాతోని? తన్ మన్ ధన్ और బుద్ధి సబ్ ఈ తనువు, మనస్సు, బుద్ధి మరియు ధనం అన్ని మీవే. ఏ వాయిదా సభీనే కియానా, ఈ ప్రతిజ్ఞను అందరూ చేస్తారు కదా. అవి వాయిదా కర్నే వాలే హోతో ఆకుత, ఇప్పుడే మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్న వాళ్ళ చేతులెత్త. మీ తనువు, మనస్సు, ధనం, బుద్ధి అన్ని ఇప్పుడే. బ్రాహ్మణ జీవితం లభించడంతోనే మీరు చేయలేదా? మీకు పాయింట్ అర్థం అవ్వలేదా? ఇప్పుడు చేస్తాము, అప్పుడు చేసి మధుబన్ రాలేదు అన్నవాళ్ళు. जो समझते हैं कि आईवेल के लिए कुछ तो रखना पड़ेगा, सब कुछ बाप को कैसे दे देंगे, ఏమో ఇన్ ఫ్యూచర్ లో నాకు పరిస్థితి వస్తే ఎవడ ఆదుకుంటాడు కాబట్టి నేను కొంచెం ఉంచుకోవాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? सब कुछ बाप को कैसे दे देंगे, అన్ని బాబాకి ఇచ్చేస్తే నేనేం చేస్తాను? कुछ तो किनारा रखना पड़ेगा, ఎంతో కొంత దాచుకోవాల్సి ఉంటుంది. जो समझते हैं कि ये समझदारी का काम है वो ఆదుతా, మనకంటూ దాచిపెట్టుకొని ఉంచుకోకపోతే ఎలాగా? ఇది నేను ఆలోచించడం కరెక్టే, నేను తెలివైన వాడినే, ఇలా ఆలోచించడం తెలివితనం అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. कुछ किनारा रखा है देखना, फिर ये नहीं कहना कि हमको किसने देखा. కొంత దాచిపెట్టుకొని ఉంచాలి, నేను ఉంచానో లేదో ఎవరికి తెలుసు, ఎవరైనా చూస్తారా అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు చూసి వచ్చారు అని. ఇతని భీड़ में किसने देखा, ఇంత గుంపులో ఎవరు చూశారు? बाप के पास तो टीवी बहुत क्लियर है, బాబా దగ్గర టీవీ ఉంది, చాలా క్లియర్ గా ఉంది. ఎవరు చేతులు ఎత్తారు, ఎవరు చేతులు ఎత్తలేదు అంతా బాబాకి తెలుసు. उससे छिप नहीं सकते, ఈ టీవీ నుండి ఎవరు దాగబడలేదు. इसलिए सोच समझ करके थोड़ा रखना हो बल रखो, అందుకే ఆలోచించుకొని అర్థం చేసుకొని కొంచెం ఉంచుకున్నారా? బలి ఉంచుకో. పాండవ్ క్యా సమస్తే, పాండవులు చెప్పండి, ఉంచుకుంటే మంచిదంటారు, ఉంచుకోకపోతే మంచిదంటారు? थोड़ा रखना चाहिए, కొంచెం ఉంచుకోవాలంటారా? अच्छे तरह से सोचो, మంచి రీతిగా ఆలోచించండి. जिनको रखना है वो अभी हाथ उठा ले, बच जाएंगे. ఎవరైతే ఉంచుకున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి, రక్షింపబడతారు. नहीं तो ये समय, ये सभा, ये आपका काम का हिलाना, ये सब दिखाई देगा. లేకపోతే ఈ సమయం, ఈ సభ, మీరు ఏదైతే భుజాలతో ఇవన్నీ ఊపుతున్నారు ఇవన్నీ తర్వాత కనిపిస్తాయి. కभी भी मेरा పని नहीं,
ఎప్పుడు కూడా నాది, నాకంటూ, నా కోసం అని ఎప్పుడు పెట్టుకో. బాప్ కహా ఔర్ పాప్ గయా. బాబా అన్నారు, పాపం పోయింది. నాది అన్నారు, మైలు పట్టి. బాప్ నహీ कहते तो పాప్ हो जाता. బాబా అని అనలేదు అంటే పాపం జరిగిపోతుంది. పాప్ కే వశ్ होते फिर బుద్ధి కామ్ నహీ करती. ఈ పాపానికి వశం అవడం వల్ల బుద్ధి కూడా ఏమవుతుంది అని చెప్పి कितनी भी समझाओ कहेंगे नहीं ये तो राइट है, ये तो होना ही है, ये तो करना ही है. बाप को भी रहम पड़ता है कि क्योंकि उस समय पाप के वश होता है. ఎంత చెప్పినా కూడా ఇది రైట్ అని అన్నారు. ఇది అవ్వాల్సిందే, ఇది జరగాల్సిందే, అవ్వకపోతే ఎలాగా, జరగకపోతే ఎలాగా. బాబా అనుకుంటే ఈ బుద్ధికి పాపం పట్టింది, అందుకు ఆలోచించే బుద్ధి కూడా పోయింది. और पाप के वश होने का कारण जो बोलते हैं जो करते हैं वो स्वयं भी नहीं समझते. ఆ పాపానికి వశం అవడం వల్ల ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వదు. వాళ్ళు ఏమనుకుంటారు ఆ టైంకి, हम क्या कर रहे हैं क्योंकि परवश होते हैं. నేను చేస్తుంది కరెక్టే, కారణం పరవశమైంది. సదా జ్ఞాన్‌కి హోష్ మే రహో. ఎప్పుడు కూడా సదా జ్ఞానం యొక్క హోష్ లో ఉండండి. పాప్ కే జోష్ మే నహీ आओ. పాపం యొక్క జోష్‌లోకి రాకండి. బీచ్ బీచ్ మే ये మాయా కి లహర్ ఆती है. మధ్య మధ్యలో ఏంటంటే ఈ మాయ యొక్క అల వచ్చేస్తుంది. आप नए इन बातों से बच करके रहना. పాత వాళ్ళ సంగతి వదిలేయండి, కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొంచెం వీటి నుండి జాగ్రత్తగా ఉండండి. మేరా మేరా भी नहीं जाना. నాది నాదిలోకి వెళ్ళకండి అంటున్నారు, కొత్త వాళ్ళకి చెప్తున్నారు బాబా. थोड़ा पुराना हो जाते हैं तो फिर मेरा मेरा की మాయ बहुत आती है. ఇప్పుడు కొత్త వాళ్ళు కదా నశ ఉంటుంది, కొంచెం పాత పడితే నాది నాది అన్న నశ మాయ తీసుకొచ్చేస్తుంది. मेरा विचार, मेरा बुद्धि ये नहीं है. मेरा विचार कहाँ से आया? నా ఆలోచన, నా బుద్ధి, నా ప్లాన్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి నాది అని. तो समझा జమా करने की विधि क्या है? అర్థమైందా? జమా చేసుకునేందుకు విధి ఏంటి? కార్యమే లగాను, కార్యంలో వినియోగించు. ఏది పెడితే అది జమ, బస్, మించి ఇంకేట్లేదు. सफल करो अपने ईश्वरीय संस्कारों में, सफल करो तो व्यर्थ संस्कार स्वतः ही चले जाए. సఫలం చేస్తుంది. మీ ఈశ్వరీయ సంస్కారాలను సఫలం చేసుకుంటూ ఉంటే వ్యర్థ సంస్కారాలు స్వతహాగా పోతూ ఉంటాయి. ఈశ్వరీయ సంస్కారం को कार्य में नहीं लगाते हो तो, ఒకవేళ ఈశ్వరీయ సంస్కారాన్ని కార్యంలో వినియోగించకపోయినట్లయితే वो लाकर में रहते और पुराना काम करते रहते हैं. అవి లాకర్ లో ఉంటాయి, మీ పాత సంస్కారాలు పనికొస్తుంటాయి. कईयों की ये आदत होती है बैंक में या अलमारियों में रखने. కొంతమందికి అలవాటు ఉంటుంది బ్యాంకుల్లోని, లాకర్లోని, అలమారులోని దాచిపెట్టుకోవడం. మాత్రమైతే పోపు పెట్టలేదు. बहुत अच्छे कपड़े होंगे, पैसे होंगे, चीज होंगे, लेकिन यूज फिर भी पूरा नहीं करे. మంచి బట్టలు ఉంటాయి, ధనం బాగా ఉంటుంది, మంచి వస్తువులు ఉంటాయి, కానీ పాతగా యూజ్ చేస్తుంది. पुरानी वस्तु से उन्हों का प्यार होता है. పాత వస్తువులతో వాళ్ళకి ప్రేమ ఉంటుంది. और अलमारी की चीजें अलमारी में ही ये रह जाएगी. अलमारीలో ఉంచిన వస్తువులు ఏమవుతాయి లాస్ట్ కి? ఆ అలమారీలోనే ఉండిపోతాయి. అవి ఏ పురాణే ही चला जाएगा. ఈ పాత వాటితో ఏమైపోతారు వాళ్ళు? तो ऐसे नहीं करना. पुराना संस्कार यूज करते रहो और ईश्वरीय संस्कार बुद्धि के लाकर में रहो. పాత సంస్కారాలను యూజ్ చేసుకుంటూ ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్లో పెట్టుకోకండి. नहीं, कार्य में लगा वो सफल कर పెట్టండి, సఫలం చేస్తుంది. तो ये చార్ట్ रखो कि सफल कितना किया. ఈ రోజు నుండి చార్ట్ పెట్టుకోండి, నేను ఎంత సఫలం చేస్తున్నా. సఫల్ కర్నా మానా బచానా యా బడానా. సఫలం చేసుకున్నారు అంటే ఒకటి పొదుపు చేయటం, రెండు పెంచుకోవడం.
మనసా సే సఫल करो, వాణి సే సఫल करो, మనసుతో సఫలం చేసుకోండి, వాణితో సఫలం చేసుకోండి. సంబంధ సంపర్కం ద్వారా, కర్మ ద్వారా, తమ సహజ సాంగత్యం ద్వారా మీ అతి శక్తిశాలి వృత్తితో అన్నిటితోనే సఫలం చేసుకోండి. ऐसे नहीं कि मेरी వృత్తి तो अच्छी रहती, ఎప్పుడు అనుకోకండి నా ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి, లేకిన్ సఫల్ కిतना के మంచిగా ఉండడం బానే ఉంది, సఫలం ఎంత చేస్తుంది. మేరే సంస్కారతో హే ఈ శాంత్, నా సంస్కారాలు చాలా శాంతంగా ఉంటాయి, లేకిన్ సఫల్ కిतना किया, మరి సంస్కారాలను ఎంత సఫలం చేసుకున్నా శాంతంగా ఉంచుకుంటే సరిపోద్దా, నన్ను ఏం చేయాలి. నా ఇంట్లో కుక్క ఉంది, లేదా నా ఇంట్లో ఇది ఉంది ఉంటే సరిపోతుందా, నన్ను ఏం చేయాలి. పెట్టాలి, కార్యమే లగాయా, కార్యంలో పెట్టారా. तो ये विधि अपनाने से संपूर्णता की सिद्धि सहज अनुभव करते हैं. ఎప్పుడైతే మీరు విధిని మీదుగా చేసుకుంటారో అప్పుడు సంపూర్ణత యొక్క సిద్ధి సహజంగా అనుభవం చేసుకుంటుంటారు. కానీ సఫలం చేసుకోవడంలోనే సంపూర్ణతను అనుభవం చేసుకోవాలి. సఫల్ కర్నా హి సఫలతకి చావి, సఫలం చేసుకోవటమే సఫలతకు తాళం. समझा, అర్థమైందా. ఏం చేయాలి. सिर्फ अपने में ही खुश नहीं होते रहो, मैं तो बहुत अच्छी गुणवान हूँ, मैं बहुत अच्छा भाषण कर सकती हूँ, मैं बहुत अच्छी ज्ञानी हूँ, योग भी मेरा बहुत अच्छा है. కొంతమంది పిల్లలు ఎంతో ఖుషి అయిపోతుంటారు తమతో తాను, నాలో మంచి గుణాలు ఉన్నాయి, నేను చాలా బుద్ధివంతుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని, నేను బాగా భాషణ చేయగలుగుతాను, నేను చాలా మంచి జ్ఞానిని, యోగం కూడా నాది చాలా బాగా కుదురుతుంది. కానీ అచ్చా యూజ్ కరోనా ఉన్నాయి మంచిదే, వాటిని ఏం చేయాలి, యూజ్ చేయండి. ఉస్కో సఫల్ కరో, దాన్ని సఫలం చేసుకోండి. సహజ విధి హే కార్యమే లగావో ఔర్ బడావో, సహజమైన విధి ఏంటంటే కార్యంలో వినియోగించండి, పెంచుకోండి. బినా మెహనత్ కే బడతా జాయేగా ఔర్ 21 జన్మ ఆరామ్ సే రఖానా, శ్రమ పడకుండా పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత విశ్రాంతిగా 21 జన్మలు నీకు నచ్చినట్టు కూర్చొని తినొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, వహ మెహనత్ నహీ కర్నీ పడేగి, సత్యయుగంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు. విశాల్ మహఫిల్ హై, బాబా ఈరోజు చెప్తున్నారు, చాలా విశాలమైనటువంటి మహాసభ అంటే ఓం శాంతి భవనం హాలు పూర్తిగా నిండిపోయింది అనమాట అప్పట్లో విలనం చేసుకున్నప్పుడు. అందుకే కొంతమంది ఆ కిందన మెడిటేషన్ హాల్లో చిన్న హాల్లో కూర్చోబెట్టడం జరిగింది, పూర్తిగా నిండిపోవడం వల్ల. హాల్ చిన్నదైపోయింది కదా. శాస్త్రాల్లో ఇది కూడా ఒకటి ఉంది స్మృతి చిహ్నంగా, ఉస్మే భీ గాయన్ హే పహలే గ్లాస్ మే పానీ డాలా, మొదట గ్లాస్ లో నీళ్ళు వేసారు, फिर उसमें उससे गड़े में डाला, తర్వాత కుండలో వేసారు, फिर गड़े से तालाब में डाला, తర్వాత కుండ నుండి ఎందులో వేసారు, చెరువులో వేసారు, तालाब से नदी में डाला, ఆ తర్వాత చెరువు నుండి ఎందులో వేసారు, నదిలో వేసారు, ఆఖరిని కహా గయా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, సాగర్, నీటిలో అదే సాగరంలోకి కలిసిపోయి. तो ये महफिल पहले हिस्ट्री हॉल में लगी, ఇదంతా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే ఫస్ట్ బాబా మిలనం జరిగేటప్పుడు హిస్టరీ హాల్లో జరిగింది, అది చిన్నదైపోయింది, తర్వాత మెడిటేషన్ హాల్ అదే జరిగింది, ఆ తర్వాత ఓం శాంతి భవన్ అదే తర్వాత అది జరిగింది, అలా పెద్దదవుతే ఇప్పుడు డైమండ్ హాల్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు అది కూడా ఏమైంది, అది బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, భక్తిలో అలా చూపించారు. फिर कहाँ लगेगी, अब फिर कहाँ लगेगी, लेकिन इसका मतलब ये नहीं कि साकार मिलन के बिना अव्यक्त मिलन नहीं मना सकते. అలా అని ఆలోచించకండి, సాకార మిలనం లేకుండా అవ్యక్త మిలనం చేసుకోవచ్చు, రెండు ఉన్నాయి. अव्यक्त मिलन मनाने का अभ्यास समय प्रमाण बढ़ने ही है, అవ్యక్తంగా మిలనం చేసుకునేటటువంటి అభ్యాసం ఏదైతుందో సమయ ప్రమాణంగా పెరగాల్సిందే, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దాదేవి దయా హృదయ మీ పైన విశేషంగా రహం చేశారు కొత్త వాళ్ళపైన, కానీ అవ్యక్త అనుభవాన్ని పెంచుకోవాలి.
ఇదే సమయానికి కార్యంలోకి వస్తుంది. చూడండి, కొత్త కొత్త పిల్లల కోసం బాప్దాద విశేషంగా ఈ సాకారంలో మిలనం యొక్క పాత్రని ఇప్పటి వరకు ప్లే చేస్తున్నారు. కానీ ఎంతవరకు सब कुछ राजी हो, సంతుష్టి హో. బాబా అడుగుతున్నారు, అందరూ ఖుషీగా ఉన్నారా, సంతుష్టంగా ఉన్నారా? బాహర్ రహనే మే భీ సంతుష్టి హో, బయట ఉండడం కూడా సంతుష్టంగానే ఉన్నారు. అంటే ఆ రోజు మినిమం చాలా ఎక్కువ బయట కూర్చోబెట్టారు. ఏవి డ్రామా మే పాత్ర, ఇది కూడా డ్రామాలో పాత్ర. जब कहते हो सारा आबू हमारा होगा तो कैसे होगा. అయితే బాబా అంటున్నారు, చూడండి, అందరూ అంటారు కదా, మొత్తం ఆబు మందైపో ఎలా ఉంది. ఇలా ఆప్ చరణ్తో రకో, మొదట మీరు అడుగైతే పెట్టండి. ఫిర్ అభి జో ధర్మశాల నామ్ హై वो अपना हो जाए. ఈ ధర్మశాలలో ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ మనం అయిపోతాయి. देखो विदेश में भी अभी ऐसा होने लगा है. ఇప్పుడు చూడండి, విదేశాల్లో కూడా ఇలా జరగడం ఏంటి. చర్చ్ ఇతనే नहीं चलते हैं तो बीके को दे दे दी. చర్చిలు ఏదైతే ఉన్నాయి వీళ్ళు నడిపించలేదు అనుకోండి, బీకేలకి ఇచ్చేస్తారు. जो ऐसे बड़े बड़े स्थान है चल नहीं पाते हैं तो आकर ఆఫర్ करते हैं. అలాగే పెద్ద పెద్ద స్థానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నడిపించుకోలేదు అనుకోండి, మనకు వచ్చి ఆఫర్ చేస్తారు మీ సంపాదించండి. तो ब्राह्मण चरण पढ़ रहे हैं जगह जगह पर, इसमें भी राज है. బ్రాహ్మణుల యొక్క అడుగు అన్ని చోట్ల పడుతుందంటే ఇందులో కూడా రహస్యం ఉంది. బ్రాహ్మణం का रहने का ड्रामा में पात्र बिना है. ఈ బ్రాహ్మణులు ఉండేందుకు డ్రామాల పాత్ర లభించి ఉంది. బాబా అంటున్న సారా హీ అప్నా జబ్ హో జాయేగా ఫిర్ క్యా కరేంగే. మొత్తం మంది అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు. బ్రాహ్మణం కో रहने का आप ही ఆఫర్ కరేంగే, आप సంపాద వాళ్ళకి వాళ్ళే వచ్చి మనకు ఆఫర్ ఇస్తారు, మీరు సంపాదించండి, సంపాదించలేకపోతున్నాము. हमें भी संभालो, आश्रम भी संभालो, మమ్మల్ని సంపాదించండి, ఆశ్రమాన్ని సంపాదించండి అని వాళ్ళు వచ్చి మనకి इस्तार. जिस समय जो पाठ मिलता है उसमें राजी रह करके पाठ बजाओ. ఏ సమయంలో ఏ పాత్ర లభిస్తుందో దానితో రాజీ అయి మీ పాత్రని అభినయించండి, అందులోనే మంచి సమయం. चारों ओर के सर्व मिलन मनाने के, ज्ञान रत्न धारण करने के छात्र का आत्माओं को आकर आकार रूप में व साकार रूप में मिलन मेला मनाने वाली श्रेष्ठ आत्माओं को सदा सर्व खजानों को सफल कर सफलता स्वरूप बनने वाली आत्माओं को सदा मेरा बाबा और कई हद्दों को मेरापन अंश मात्र भी ना रखने वाले ऐसे बेहद के वैरागी आत्माओं को सदा हर समय विधि द्वारा संपूर्णता की सिद्धि प्राप्त करने वाले बच्चों को बाप दादा का याद प्यारा నమస్తే. నాలుగు వైపులా ఉన్నటువంటి సర్వ మిలనాన్ని జరుపుకునేటటువంటి వారికి, జ్ఞానరత్నాన్ని ధారణ చేసేటటువంటి చాత్రక ఆత్మలకు, ఆకార రూపంలో లేదా సాకార రూపంలో మిలనాన్ని జరుపుకునేటటువంటి శ్రేష్ట ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సఫలత స్వరూపులుగా అయ్యేటటువంటి ఆత్మలకు సదా నా బాబా మరియు కొంతమంది హద్దు యొక్క నాది అనే అంశ మాత్రం కూడా ఉంచుకోకుండా ఇటువంటి అనంతమైన వైరాగి ఆత్మలకు సదా ప్రతి సమయం విధి ద్వారా సంపూర్ణత యొక్క సిద్ధిని ప్రాప్తించుకునేటటువంటి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. దాదీలతో మాట్లాడుతున్నారు. సదైవ్ कोई नई सीन होनी चाहिए. సదా ఏదో ఒకటి కొత్త సీన్ అనేది అవ్వాల్సింది. ఏవి డ్రామా में नई सीन की जो रिपीट हुई, ఏదైతే ఇప్పుడు డ్రామాలో కొత్త సీన్ ఉందో అది రిపీట్ అయ్యి ఉంది. सोचा था कि ये హాల్ भी छोटा हो जाएगा. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ హాల్ కూడా చిన్నదైపోతుంది. సదా ఏక్ సీన్ తో అచ్చి లగ్తి నహీ, సదా ఒకటే సీన్ నడిచింది అనుకోండి మంచిగా అనిపిస్తుంది, బోర్ కొట్టేస్తుంది. కभी कभी की सीन अच्छी लगते हैं, అప్పుడప్పుడు సీనే బాగుంటుంది, సదా రిపీట్ అయితే సీన్ బాగుంటుంది.
ये भी एक रूहानी रौनक है ना, ఇది ఒక ఆత్మిక మెరుపు కదా। इन सभी आत्माओं का संकल्प पूरा होना था, इसलिए ये सीन हो गए। ఈ సభి ఈ ఆత్మలందరి యొక్క సంకల్పం పూర్తి అయ్యేదే ఉంది, అందుకే ఈ సీన్ ఏర్పడింది। यहाँ से छुट्टी दे दी, बोले आओ, तो क्या करेंगे, अभी तो नए और बढ़ने हैं। ఇక్కడ నుండి అయితే చుట్టూ ఇచ్చేస్తారు, వాళ్ళ రండి ఏం చేస్తారు, కొత్త వాళ్ళు అయితే ఇంకా పెరగాల్సిందే। और पुराने तो पुराने हो गए, పాతది పాతది అయిపోయింది। ఎలా అయితే ఉమంగంతో వచ్చారో అదే విధంగా अपने को सेट किया है, ये अच्छा किया है। మిమ్మల్ని మీరు ఉమంగంతో వచ్చారు, సెట్ చేసుకున్నారు, మంచి పని। विशाल तो होना ही है, విశాలంగా అవ్వాల్సిందే। కమ్ తో హోనా హీ नहीं, ఎప్పుడైనా పెరగాల్సిందే గాని తరగడం అనేది కాదు। అంటే మేము ఇంత బాబా మిలనం జరుపుకోవడానికి వచ్చాము, లోపల స్థానం దొరకలేదు, బయట ఉండిపోయాము అలా అనుకోవడం లేదు। పోనీలే ఏదైతే అదే ఉంది, డ్రామాలో నా పాత్ర ఇక్కడ వరకైనా వచ్చింది, నేను చూసుకున్నాను, అలా మిమ్మల్ని మీరు సెట్ చేసుకున్నారంటే బాగానే ఉంది కదా। డిసప్పాయింట్ అవ్వకూడదు దేనికైనా, ఏది జరిగినా భలే। ఇప్పుడు మనకు మధుబన్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈ రోజు వరకు ఉంది, రేపే అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది, పరిస్థితులు అలా ఉంది। కానీ దానిలో కూడా ఏంటి, మనం ఏం చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి। విశాలంగా అవడమే ఉంది కానీ తగ్గడం అయితే లేదు। ఎప్పుడైనా దీనికన్నా పెద్ద స్థానం తీసుకున్నామంటే ఇక్కడికే ఎవరు రావట్లేదు, పెద్ద స్థానం తీసుకుంటే ఇంకా హాల్ ఖాళీగా ఉంటుందేమో అని ఆలోచించుకోండి, ఏమో ఇక్కడికన్నా ఇంకా ఎక్కువ రావచ్చేమో అలా ఆలోచించండి। అందులోనే విశాల బుద్ధి అనేది ఉంటుంది అంటున్నారు బాబా। ఎప్పుడైనా ఏమంటున్నా చూడండి, విశాలతో హోనా ఏ కమ్తో అయితే బాబా అన్న జబ్ విశ్వ కళ్యాణికారి का टाइटल है तो विश्व के आगे ये तो कुछ भी नहीं। మన టైటిల్ ఏముంటుంది, విశ్వ కళ్యాణికారి అంటే ఏంటి, విశాలమైన బుద్ధి, కళ్యాణికారి భావన అని అర్థం కదా। ఈ టైటిల్ మనకు వచ్చింది కదా, మరి విశ్వం ముందు ఏంటి చెప్పండి, ఇదేం పెద్దది కానే కాదు। వృద్ధి भी होनी है और विधि भी नए से नहीं होनी, వృద్ధి జరగాలి, విధి కూడా ఎలా ఉండాలంటే కొత్తదనం। కుచ్ నా కుచ్ తో విధి होती रहनी है, ఏదో ఒక విధి అనేది జరుగుతుంది। అవి వృత్తి పవర్ఫుల్ హోగి, ఇప్పుడు మీ వృత్తి కూడా ఏమవుతుంది, పవర్ఫుల్। తపస్య ద్వారా వృత్తి పవర్ఫుల్ హో జాయేగి, తపస్సు ఎంత చేస్తూ ఉంటే మన ఆలోచనలు కూడా అంత శక్తిశాలిగా అవ్వాల్సిందే అంటున్నారు। అంటే శక్తిశాలిగా అవ్వడం ఏంటి, విశాలంగా అవ్వడం, ఇంకా మనది నేరో మైండెడ్ గా ఉండకూడదు। స్వతహా ही వృత్తి ద్వారా ఆత్మకు भी వృత్తి చేంజ్, ఈ స్వతహా యొక్క వృత్తి ద్వారా ఆత్మ యొక్క వృత్తి కూడా చేంజ్ అవుతుంది। అచ్చా अब सब सेवा करते तकते नहीं हो ना, మంచిది, మీరు అందరూ సేవ చేస్తున్నారు, అలసిపోవటం లేదు కదా। ఆ రహే హో మౌజ్ మే ఆ రహే హో, ఆనందంలోకి వస్తున్నారు కదా, మౌజ్ హీ మౌజ్ హీ, ఆనందమే ఆనందం। अच्छा वरदान, श्रेष्ठ कर्म द्वारा दुआओं को स्टॉक जमा करने वाले चैतन्य दर्शनीय मूर्त भवा। శ్రేష్ఠ కర్మ ద్వారా ఆశీర్వాదాల యొక్క స్టాక్ ని జమ చేసుకునే, శ్రేష్ఠ కర్మ ద్వారా ఆశీర్వాదాల యొక్క స్టాక్ ని జమ చేసుకునేటటువంటి చైతన్యమైన దర్శనీయ మూర్తులుగా కండి, చైతన్యమైన దర్శనీయ మూర్తులుగా కండి। जो भी कर्म कर उसमें दुआएं लो और दुआएं दो, మీరు ఏదైతే కర్మ చేయండి, ఏదైనా కర్మ చేయండి, ఆ కర్మలో ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం అనేది తప్పనిసరిగా ఉండాలి। మీరు ఏదైనా కర్మ చేయండి, ఆ కర్మలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ఆశీర్వాదాన్ని తీసుకోవాలి, ఇది తప్పకుండా ఉండాలి। श्रेष्ठ कर्म करने से सबकी दुआएं स्वतः मिलती है,
శ్రేష్ట కర్మ చేయటం ద్వారా అందరి యొక్క ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తుంది. శ్రేష్ట కర్మ చేయటం ద్వారా అందరి యొక్క ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తుంది. सबके मुख से निकलता है कि ये तो बहुत अच्छे है. అందరి నోటి నుండి వెలువడుతుంది ఇదైతే చాలా మంచిది. అందరి నోటి నుండి వెలువడుతుంది ఇదైతే చాలా మంచిది. उनके कर्म ही यादगार बन जाते हैं. వారి యొక్క కర్మయే స్మృతి చిహ్నంగా తయారవుతుంది. వారి యొక్క కర్మయే స్మృతి చిహ్నంగా అవుతుంది. बल कोई भी काम करो लेकिन खुशी लो और खुशी दो, दुआई लो दुआई दो. భలే ఏ కర్మైనా చేయండి, ఏ పనైనా చేయండి, ఖుషి ఇవ్వండి, ఖుషి తీసుకోండి. భలే మీరు ఏదైనా పని చేయండి కానీ ఖుషి ఇవ్వండి, ఖుషి తీసుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. जब अभी संगम पर दुआएं लेंगे और देंगे तब आपके जड़ चित्रों द्वारा भी दुआएं मिलती रहेगी और वर्तमान में भी चैतन्य दर्शनीय भूत बन जाएगी. ఎప్పుడైతే ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఎప్పుడైతే ఇప్పటి ఈ సంగమ యుగంలో ఆశీర్వాదాలు ఇస్తారు, తీసుకుంటారో, ఆశీర్వాదాన్ని ఇవ్వటం మరి తీసుకుంటారో అప్పుడు మీ జడ చిత్రాల ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఎవరికి? మీ భక్తులకి. మరియు వర్తమానంలో కూడా ఎప్పుడైతే ఎప్పటి ఈ సంగమ యుగంలో ఆశీర్వాదాలను ఇస్తూ తీసుకుంటారో అప్పుడు మీ యొక్క జడ చిత్రాల ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మరియు వర్తమాన సమయంలో కూడా చైతన్యమైన దర్శనీయ మూర్తులుగా అయిపోతారు. అంటే ఎవరికైనా ఎదురుగా కనిపించేటప్పుడు వాళ్ళ లోపల ఏ భావన ఉంటుందో ఆ భావన తగ్గట్టుగా మీరు కనిపిస్తారు. వాళ్ళకి ఏ దేవతామూర్తి కావచ్చు, ఇష్ట దేవతలు కావచ్చు, వాళ్ళ మనసులో ఎవరికైతే మంచి భావన ఉంటుందో ఆ భావన మీలో కనిపిస్తుంది. ఎప్పుడు మీరు ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఇచ్చుకుంటే పాత్రని ప్రతి కార్యంలో ప్లే చేస్తూ ఉంటే మీ జడ చిత్రాల ముందు జరుగుతుంది. వర్తమాన సమయంలో మీరు చైతన్యమైన దర్శనీయ మూర్తులుగా కూడా ఆశీర్వాదాలు కొంత పవర్ ఉంది అంటున్నారు. అర్థమైందా? స్లోగన్ सदा उमंग उल्लास में रहो तो ఆలస్య ఖతం హో జాయేగా. సదా ఉమంగ ఉత్సాహంలో ఉన్నట్లయితే నిర్లక్ష్యం, బద్ధకం సమాప్తమై, సోమరతనం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి సమాప్తమైపోతాయి. ఓం శాంతి. అయితే బాబా ఈరోజు సర్వ హద్దుల నుండి బయటకు వచ్చి అనంతమైన వైరాగిగా ఎలా అవ్వాలి, నాది అన్నదానిలోని ఎప్పుడు కూడా నీది అనేది కలపకూడదు. నోట్తో బాబా బాబా అని మనసులో నాది పెట్టుకున్నారు, ఈ మోసం ఇక్కడ నడవదు అంటున్నారు. బాబా బాబా అన్నదానిలోనే శక్తి వస్తుంది. అలా ఎలా జమ చేసుకోవాలో చెప్పారు. గుణాలని పొదుపు చేసుకోవటం, జమ చేసుకోవటం. బయట ఖర్చు పెడితే పోతుంది కానీ ఇక్కడ ఖర్చు పెడితేనే జమ అయ్యింది. దాని గుర్తేంటి? నా దగ్గర ఉంది అంటే పంచారు. ఏం చేయమన్నారు? జమ అయ్యింది, ఇమిడి ఉన్నాయి అంటే దాన్ని కార్యంలో వినియోగిస్తే ఇప్పుడు బాగా అప్పుడు 21 జన్మలు తాగి హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు హ్యాపీగా ఉండాలంటే అన్నిటినీ ఎలా జమ చేసుకోవాలో కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే బాబా ఉల్లాస ఉత్సాహాన్ని, సంబంధ సంపర్కాన్ని, దానం కూడా చెప్పారు. భక్తిలో కూడా మీ స్మృతి చిహ్నంగా ఎలా చూపించారో చెప్పారు.
ఎలా ప్రతిజ్ఞ చేశారో చెప్పారు. మీరు వచ్చారు కొత్త వాళ్ళంటే ఈ మాయ నుండి రక్షించుకోండి అని చెప్పారు. మీరు సేఫ్ సైడ్ ఉన్నారు. ఎంత పాత అవుతూ ఉంటే మాయ అంతగా నాది నాది అనే దానిలోకి తీసుకొస్తదని చెప్పారు బాబా. కాబట్టి పాత దాన్ని విడిచిపెట్టమన్నారు. కానీ ఈశ్వరీయ లాకర్‌లోని వాటిని ఉంచుకుంటే పని జరగదు. కొంతమందికి అవి దాచుకొని పాత వాటిని ఉపయోగించడం ఉంది. కానీ అలా కాదు. ఈశ్వరీయ సంస్కారాలను కూడా కార్యంలో వినియోగించు. కొంతమంది పెట్టుకొని మా దగ్గర చాలా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ అలా ఫీల్ అయితే జరగదు. వాటిని ఉపయోగిస్తేనే జమ అవుతుంది అన్నారు. నేను మంచి జ్ఞానిని, నేను మంచి గుణవంతుడిని, నేను మంచి బుద్ధివంతుడిని, నేను చాలా తెలివైన వాడిని, నాది మంచి ప్లానింగ్ బుద్ధి ఉంది. నేను ఇచ్చాను వినియోగించట్లేదు. అలా కాదు. ఇదంతా ఏంటి? మ ప్రతి వస్తువు భాగం. నేనిచ్చాను నా అధికారం. అలా కాదు. హాల్ కోసం చెప్పారు. దాదీల కోసం చెప్పారు. విశ్వ కళ్యాణీకారిగా ఉండాలని చెప్పారు. అనంతంగా ఆలోచించాలని చెప్పారు. అలాగే ఆశీర్వాదాలను ఇవ్వటం, తీసుకో. అందులోనే దర్శనీయ మూర్తులుగా అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు బాబు. చైతన్యమైన దర్శనీయ మూర్తులుగా అవ్వాలంటే ఆశీర్వాదాలను ఇవ్వటం, తీసుకోవటం, ఖుషిని ఇవ్వటం, తీసుకోవటం. మన దైనందిక జీవితంలో అది ఒక పార్ట్ అయిపోవాలి. మీరు చేసే కార్యం. అది ఎంత జమ అవుతుంటే అంత సఫలం అవుతుంది. అలాగే బాబా చెప్పారు సఫలతామూర్తులుగా అవ్వాలంటే చాబీ ఏంటి? సఫలం చేసుకో. ఎంత పెడుతూ ఉంటే అంత డబ్బు. ఉమంగ ఉత్సాహంలో ఉంటే ఏమవుతుంది? ఆలస్యం, బద్ధకం, నిర్లక్ష్యం ఇలాంటివి ఏవైతే ఉన్నాయి, ఈ ఆలస్యం ఏవైతే ఉన్నాయో అవి పోతూ ఉంటాయి. అంతేగాని కూర్చున్నాను కదా, ఫోన్లో లేవలేకపోతున్నాను కదా, ఫోన్లో లేవలేకపోతున్నాను కూర్చుంటే ఎప్పటికీ లేవలేదు. కానీ ఏం చేయాలి? ఉమంగ ఉత్సాహంలో తీసుకుని నేను ఎందుకు లేవలేను? వాళ్ళు లెగుస్తున్నారు, నేను ఇంకా లేవాలి, నేను ముందుకెళ్ళాలి అని చెప్పి మనం ఉమంగ ఉత్సాహంలో ఎప్పుడూ ఉంచుకోవాలి. పురుషార్థంలో కానీ, జీవితంలో కానీ నవీనత అనేది తెచ్చుకోవాలి. ఓం శాంతి.